హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు పోయినసారి ఒక పొడుపు కథ అడిగాను కదా, మీరు నాకు జవాబు చెప్పలేదు. అందుకే నేను ఈ వ్లాగ్స్లో మళ్ళీ అడుగుతాను. మన ఇంట్లోనే ఉంటుంది, 3 రెక్కలు ఉంటుంది, మన ఇంట్లోనే తిరుగుతుంది. దానికి జవాబు వచ్చేసి ఫ్యాన్. ఈ వ్లాగ్లో ఇంకొక పొడుపు కథ అడుగుతాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీకు ఒక పొడుపు కథ అడుగుతాను. మీరు జవాబు తెలిస్తే కామెంట్లో పెట్టండి. మనతోనే ఉంటుంది, మనెంబడి తిరుగుతుంది, కానీ మనం ఎంత ఇరగొట్టినా అది అస్సలకి ఇరగదు. దానికి జవాబు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేకుంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూశారు కదండి ఆ పిల్ల ఎంత బాగా పొదుపు కథలు అడుగుతుందో. ఇంకా అటువైన ఆదివారం ఆ పాప లేకపోయినది ఊరికేనే అని ఇంకా మళ్ళీ ఈ ఆదివారం అడిగింది. ఇంకా ఆదివారం పిల్లలు ఇంటికాడనే విన్నారు కదండి. ఇంక అంతా పిల్లలల్లా చిన్నారు మా ఇంటికాడికి. పాప నేను చెప్తాలే అంటే పొదుపు కథ అని చెప్తుంది. ఎంత బాగా అడిగిందో చూడండి. ఇంతకుముందు చెప్పిన పొదుపు కథకు ఆన్సర్ చెప్పింది, మళ్ళీ పొదుపు కథ అడిగింది. మీకు తెలిసే కామెంట్లో పెట్టేయండి. ఇక్కడ వచ్చేసి చైతన్యకు సుప్రియ జడ వేస్తుందండి. చూడండి ఎంత బాగా వేస్తుందో. భలే వేస్తుందండి జడలు, నైస్ జడలల్లో భలే వేస్తుంది హెయిర్ స్టైలు. చూడండి ఎంత బాగా వేస్తుందో. ఇద్దరు ఇంకా ఫ్రెండ్స్ అండి. ఇంతకుముందు మన ఈడ మీరు చూసినట్టయితే తెలిసి ఉంటుంది, క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత బాగా వస్తారో అసలు. రా అంటే ఈడ తీసుకుంటారా అని పిలిచారు పిల్లలు. సరే ఎంత బాగా వేస్తుందో జడ సుప్రియ. భలే వేస్తుందండి జడలే కదా, పాప చదువు కూడా అట్నే చదువుతుంది. బాగా హుషారండి పాప సుప్రియ. చైతన్య కూడా బాగా హుషారు. చైతన్య ఇంకా డ్యాన్స్ అయితే సూపర్ వేస్తుందండి చైతన్య. చూడండి ఎంత బాగా వేస్తుందో సుప్రియ జడలు. ఇద్దరు పిల్లలు ఆటలలో బాగా నిన్నారండి. బాగా చదువులు కూడా బాగా చదువుతారు ఇద్దరు పిల్లలు. చూడండి అంత చిన్న వయసుకే ఎంత బాగా జడలు వేస్తుందో సుప్రియ. బాగా సపోర్ట్ చేస్తారండి నాకైతే ఈడలు తీసుకొని. ఇద్దరు పిల్లలు పాపం. చూశారు కదండి చైతన్యకి ఎంత బాగా వేసిందో జడ. పాప ఎంత స్టైల్ వేసిందో అసలు.
నీకు వచ్చేసి నాకు కూడా ఇచ్చరా అంటే నీకు కూడా జడ స్టైల్గా అంటే నాకు వద్దులేమ్మా, నాకు మామూలు జడ వేయలే అని ఇంక నేను మామూలు జడ వేపించుకుంటున్నాను. నాకు ఇంటికి కొంచెం పతలాంగా అండి, అందుకని ఇంకా మామూలు జడ వేపించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మేము మిద్దెపైకి వచ్చామండి. చూడండి ఎంత బాగా వేస్తుందో జడ, భలే వేస్తుందండి సుప్రియ అసలు జడలు. ఇంకా అంతా పిల్లలము నేను అంతా పేకి వచ్చేసామండి. ఇంకా పేన పాప జడేస్తా అంటే ఇంక జడేస్ అంటే ఇంకా నేను ఈడో తీసుకుంటున్నాను. ఈడో తీస్తుంది చైతన్య, ఈడో తీస్తుంది సుప్రియ జడేస్తుంది. నేను చూడండి వాయిస్ ఇస్తుంటే మా పిచ్చుకలు చూడండి, మీకు సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది ఎట్టడుస్తున్నాయో. మా పిచ్చుకలు వద్దులేండి, మాకు గొంతు వినిపించగల ఇంకా అడుతూనే ఉంటాయి చూడండి. నేను చెప్పే కొద్దీ ఇంకా కొంచెం గట్టిగానే అడుతుంది చూడండి పిచ్చుకలు. ఇక్కడ వచ్చేసి సుప్రియ చూడండి ఎంత టైట్ వేసేసిదో. నాకు నేను బిర్రుగా ఏమన్నాలండి, అడిగింది బిర్రుగా ఏమన్నా లూజ్ చేయాలన్నా అంటే బిర్రుగా వేసి అని చెప్పినాను. ఇక్కడ వచ్చేసి పక్కన రుచి మాట్లాడుతున్నాడు, ఆ పిల్లంతా మాట్లాడుతున్నాను నేను. ఆ పిల్లోడు ఉండి అత్త నేను పోయినసారి డ్యాన్స్ చేసినా కదా, నన్ను బాగా మెచ్చుకున్నారు మా స్కూల్లో అని చెప్తున్నాడు రుచి. అదే అక్కడ నేను మాట్లాడుతున్నాను. అంతా డిస్టర్బెన్స్ ఉంటే ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను అండి నేను. చూడండి ఎంత బాగా వేసింది జడ సుప్రియ. ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ వస్తుందండి. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సండే కాదండి, పిల్లలలో చూడండి మా ఇంటికాడికి వస్తున్నాం. మేము మిద్దెపైకి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి చూడండి, ఈ పిల్ల పేరు తేజ, ఈ పిల్ల పేరు చైతన్య, డ్యాన్స్ చేస్తుంది మీకు పరిచయమై పాప. ఈ పిల్లని పేరు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ తమ్ముడు. ఈ పిల్లోడు వచ్చి రుచి. ఇంతగా చాలా మంది ఉన్నారండి పిల్లలు, ఇంకా ఎవరు రాలేదు పిల్లలు. ఇప్పుడు ఈ 4 పిల్లలు వచ్చాయని మీకు చూపిస్తా అని చెప్పినా కదండి వీడియోలో, అందుకు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. పిల్లలు చూడండి ఎంత బాగున్నారో. హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్. దయ్యం లెక్క వచ్చింది ఇదైతే. ఫోటో కొడతా చూడండి ఫ్రెండ్స్, ఎంత స్టైల్ చేస్తున్నారు పిల్లలు. వద్దులే వాళ్ళల్లో నేను ఒక పిల్లని అయిపోయినాను చూడండి ఎంత బాగా. ఏమేమి తెచ్చినావు నువ్వు బొమ్మలు? చేపెట్టి చూపి అట, గట్టిగా చెప్పు. పెన్సిల్, ఎరేజర్, వాచ్, షాప్, స్పీకర్, కుర్చీ, లైట్, చూసారు కదండి తేజ ఎంత బాగా చెప్తుందో బొమ్మల గురించి. మా ఇంటి దగ్గర ఉసు జరుగుతుందండి, ఉసులో తెచ్చుకుంది తేజ. నెక్స్ట్ వీడియో కూడా ఉసులోదే మీకు వచ్చేస్తుందండి. వీడియో వచ్చేసి ఉసులోది వీడియో నేను తీసినాను, ఆ వీడియో పెట్టేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఎంత బాగా కొనుక్కొచ్చుకుందో బొమ్మలు తేజ. బాగా చెప్తుందండి పాప, ఏం కొత్తగా తెచ్చుకున్నా కానీ బొమ్మలు అత్త వీడియో తీసుకో అని చెప్తుంది. ఎంత బాగా మాట్లాడుతుంది, చిన్నగా బలం ముద్దు మాట్లాడుతుంది కదా తేజ. అంతే అండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.